ఉన్నట్టుండి మీ జీవితం కష్టాల పాలైతే ఏం చేస్తారు? దీపా మలిక్ విషయంలో అదే జరిగింది. 30 ఏళ్ల వయసు వరకు బ్రహ్మాండంగా ఆనందమైన జీవితం, కానీ ఉన్నట్టుండి తన స్పైనల్ కార్డ్ లో ఒక ట్యూమర్ వచ్చింది. అది తీసేయటానికి 32 ఆపరేషన్స్ చేశారు. 180కి పైగా కుట్లు పడ్డాయి. దురదృష్టవశాత్తు ఒక్క ఆపరేషన్ సక్సెస్ అవ్వల. అందువల్ల చెస్ట్ బిలో పెరాలిసిస్ వచ్చింది. నడవలేని పరిస్థితి, జీవితం అంతా వీల్ చైర్ కే పరిమితమైంది. అంత కష్టం వచ్చినా భయపడలేదు, బాధపడలేదు, నిరాశకు గురి కాలేదు, కుంగిపోలేదు, డిప్రెస్ అవ్వలేదు. తను అన్షేకబుల్ గా నిలబడి అదే వీల్ చైర్ లో కూర్చొని భారతదేశానికి సిల్వర్ మెడల్ తెచ్చింది. పారాలింపిక్స్ లో 40కి పైగా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ సంపాదించింది. దీపా మలిక్ అన్నారు, ప్రాబ్లమ్స్, కష్టాలు వచ్చినప్పుడు మనం భయపడకుండా, బాధపడకుండా అన్షేకబుల్గా నించుంటే అవే ప్రాబ్లమ్స్ మనల్ని బెటర్గా ఫోకస్ చేసేటట్టు చేసి ఎదగటానికి తోడ్పడతాయి.